హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పెళ్లి సందడి స్టార్ట్ అయిందండి. ఇంకా నా మెహందీతో చూపిస్తున్నాను అనమాట. స్టార్ట్ చేసి మా పక్కింటి అమ్మాయి పెట్టిందనమాట. మా పక్కింటి ఆవిడ పిలవగానే చక్కగా వచ్చి పెట్టింది. ఎంత బాగుందో అండి. కాకపోతే నాకు 2-3 డేస్ తర్వాత అనమాట మ్యారేజ్, కానీ అప్పటికి కొంచెం పోయింది, కానీ చాలా బాగుందనమాట. చాలా బాగా పెట్టింది. మార్నింగ్ అయ్యేపటికి చాలా ఎర్రగా అయిపోయింది అనమాట కోను. ఇగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో లుక్ అయితే కనుక చాలా బాగుంది. ఇంకా మేము విజయవాడ స్టార్ట్ అయిపోయాం. బస్ ట్రావెల్స్ అన్నీ నేను వేరే లాగ్లో పెడతాను అండి. ఇదంతా పెళ్ళికి సంబంధించిందే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మేము కొబ్బరికాయ, పసుపు, కుంకుమ పట్టుకొని దిగుతున్నామండి. ఎందుకంటే పందిరి వేయడానికి వచ్చారనమాట, తాటెక్క పందిరి. సో దాని ప్రాసెస్ ఏంటి అన్నది ఇంకా చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకటి. దీనిలో నేను పెళ్ళి కొడుకుని, తర్వాత కాలగూడ సంబరం, తర్వాత మనకి బియ్యం కలపడం, తలంబ్రాల బియ్యం, దాని నల్లపూసలు కూర్చోడం, ఈ 4 కాన్సెప్ట్లు కవర్ చేస్తానండి. ఓకేనా? ఇదిగోండి, మా బిల్డింగ్కి లైటింగ్ పెట్టేశారు ఆల్రెడీ ముందు రోజే. చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితే. ఇదిగోండి, ధనలక్ష్మి మినీ ట్రాన్స్పోర్ట్ అంట, తాటేకు పెళ్ళి ఉంది వాళ్ళు, కే సింహాచలం. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ముందుగా అక్కడ కొంచెం వాటర్ చల్లామండి. ఆ కర్రని ఏదైతే ఫస్ట్ కర్ర పెడతామో దాన్ని చక్కగా కడిగి అక్కడ కొంచెం పసుపు కుంకుమతో బొట్టు పెట్టి, పసుపు రాసింది మా చిన్నత్తయ్య గారి చిన్న చెల్లి అండి, రెండో చెల్లి అనమాట. మొత్తం 3 అక్క చెల్లెళ్ళు. మా చిన్నత్తయ్య గారు కాలం చేశారు కదా, తర్వాత వాళ్ళ చెల్లి, ఇంకో చెల్లి ఉన్నారు. చక్కగా అంతా పని మంచిగా చేశారండి. అసలు చాలా బాగా జరిగింది పెళ్ళి. ఇదిగోండి, ఈ 2 డేస్ నా పెళ్లి వీడియోస్ వస్తాయండి, మా ఇంటి పెళ్ళివి. ఓకేనా? ఇదిగోండి, ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి మామిడాకులు కడతారండి. నేను ఒక చేత్తో వీడియో పట్టుకున్నాను ఫోను, ఎందుకంటే ఆ టైంకి ఎవరు లేరనమాట. ఇంకా మంచిగా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా వరకు వీడియోస్ తీయలేకపోయానండి, కొంచెం బిజీగా. ఇంకా మా హస్బెండ్ కూడా బిజీగా ఉన్నారు. ఇంకా ఎక్కడో చిన్న చిన్న పాయింట్లే కవర్ చేయగలిగాను. మ్యాటర్ మాత్రం చెప్తాను, ఎందుకంటే ఏం జరిగిందో అక్కడ, ఎలా ప్రాసెస్ జరిగిందో అన్నది. ఇదిగోండి, ఇలా పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టాము. తాటేకు పందిరే వేస్తామండి మేమైతే. అది 16 రోజుల వరకు అలాగే ఉంచుతాము, కదపం అన్నమాట. ఇంకా సాంబ్రాణి పుల్లలతో పూజ అంతా చేస్తున్నాము. ఇవ్వండి, ఇలాగ సాంబ్రాణి పుల్లలు చూపించి అగరత్తి అదంతా మీ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని రాలేదనమాట. వాళ్ళ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ తెమ్మంటే అలా వచ్చేసాము. తీరా ఒకటి చెప్తూ ఉన్నారు, ఇంకా మేము అలా తెస్తున్నాం అనమాట. ఇదిగోండి, మామిడాకులు ఇలా కట్టి పెద్ద కుచ్చులా కడతారండి. ఇదేంటంటే టాప్లో ఉండేటట్టు చూస్తారు ఈ కర్ర. ఈ మామిడాకులు అనేవి పైన ఎలాడేటట్టు అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, 3 పేరెంటాలు ఇలా పట్టుకోవాలన్నమాట, పట్టుకొని కట్టాలి. ఆ దారంది మేము పట్టుకున్నాం కాబట్టి మా చిన్నత్తయ్య గారు వాళ్ళు చెల్లి కడుతున్నారు. ఇంకా మాకు కరెక్ట్గా టై చేయడం రావట్లేదని ఇంకా వాళ్ళు హెల్ప్ చేశారండి, వర్కర్స్. పెళ్ళి అయితే అసలు ఒక రేంజ్లో జరిగిందండి, ఎంత బాగా జరిగిందో, చాలా హ్యాపీ అనమాట. ఇంక ఈరోజే మేము వచ్చాం మార్నింగ్. ఇంకా రేపటి నుంచి పిల్లలకి పరీక్షలు, ఈయనకు ఆఫీసు, ఇంకా హడావిడి స్టార్ట్ అనమాట. నాకు ఈరోజు కూడా సమ్ ఫంక్షన్ ఉంది, కానీ ఇంకా ఉండలేకపోయాం మేము అంతా. కరెక్ట్గా చాలామంది మా రిలేటివ్స్ మ్యారేజెస్ ఉన్నాయి, అవి కూడా అటెండ్ అవ్వలేకపోయాము. మా మమ్మీ వాళ్ళ అంటే మా డాడీ వాళ్ళ సైడు, ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ప్రవేశం ఉంది, అది అటెండ్ అవ్వలేకపోయాను నేను, ఎందుకంటే ఇది మా ఇంటి పెళ్ళి కదా అని చెప్పి ఇంకా నేను ఇక్కడే అయిపోయాను అనమాట. ఇంకా పాపం వాళ్ళందరూ చాలా వరకు ఫోన్లు చేసి చెప్పారు, నేను వెళ్ళలేకపోయాను. ఇంకా ఇంకోండి, ఈ కుండీలు ఏంటంటే ఫస్ట్ పసుపు వేస్తామండి. మన డ్రమ్ము లాంటివి తీసుకున్నాం, ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని అంతా ఫిల్ చేసేస్తారండి ఇసుకతో, ఇసుక ఆర్ మట్టి, సారీ ఎక్స్క్యూజ్ మీ. ఇలా పసుపు కుంకుమ వేసి కొంచెం మట్టి వేస్తారండి. మట్టి కానీ ఇసుక కానీ, యాక్చువల్లీ ఎక్కువ ఇసుకే ప్రిఫర్ చేస్తారండి మట్టి కన్నా. ఇంకోండి, కొంచెం పువ్వులు ఉంటాయి కదండి, అవి వేసిన తర్వాత ఇంకా మట్టి పోయమని చెప్తున్నారు. అది పట్టుకొని ఇంకా 3 కలిపి ఆ దానిలోకి దించాలన్నమాట, ఆ డ్రమ్ములోకి ఆ కర్రని. ఇంకోండి,
ఇలా దించేసిన తర్వాత ఇంకా వాళ్ళు పని వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళంతా మిగతా ప్రాసెస్ చేస్తారు. టాప్లో చూసారండి మామిడాకులు వేలాడేటట్టు. అదిగోండి మనం పూజ చేసిన కర్ర పైకి ఉండాలన్నమాట, కింద బోటం అలా ఉండాలి. ఇంకా అలా మట్టి అంతా పోస్తున్నారు వాళ్ళు. ఇంకొంచెం చెప్పాను కదండి ఇసుకే పోస్తారని, అదిగోండి ఇసుకే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఇసుక పోస్తే తొందరగా నవధాన్యాలు కూడా మొలకెత్తుతాయండి. అది 3 సార్లు పోయమని చెప్పారు మా ముగ్గురిని. కానీ నవధాన్యాలకి ఎర్రమట్టి వేసేసారనమాట మా వాళ్ళు. మరి తెలుసో తెలియదు నాకు. మా మమ్మీ వాళ్ళైతే నాకైతే ఇసుకే వేశారు. ఇగోండి నేను 3 సార్లు వేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే నేను కరెక్షన్ చేసుకుంటానండి తర్వాత, ఈ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్గా చెప్పుంటే కనుక. ఎందుకంటే నేను చేసేది నాకు తెలిసింది నేను 2 కలిపి చెప్తున్నాను. ఎందుకంటే నేను మా తమ్ముడిది చేశాను, నా మ్యారేజ్ అప్పుడు కొంచెం అవగాహన ఉంటుంది కదా, నేను ఇంకా మా పెద్ద తమ్ముడిది కూడా నేనే చేశాను అనమాట. సో అప్పుడు కొంచెం తెలుసుకున్నవి అలాగా. ఇగోండి నా చేతిలో అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇంకో ఆయన ఫోన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నారనమాట. ఇంకా ఎక్కడ పడిపోతాయని అలా టై చేసి పట్టుకున్నాను. ఒక ప్లేట్లో పెట్టుకోవాల్సింది మాకు చెప్పాను కానీ తెలియలేదు, అన్నీ ఒక్కొక్కటి తెచ్చుకునేపాటికి ఇంకా అలాగా. అక్కడ ఫుల్ ఎండ్ అండి ఆ టైంలో. ఇంకా ఇసుక వేసేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చి గంట కుట్టి ఇంకా అయిపోయినట్టేనండి. కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళిపోయాం. ఒక దెబ్బకి చక్కగా బయలింది కొబ్బరికాయ. అండ్ అక్కడ కూడా పసుపు అక్షింతలు అన్నీ వేసి ఇంకా అలా పెట్టాం అనమాట. మా అత్తయ్య తూర్పు ముఖం కాసి పెట్టారు కొబ్బరికాయని. మాకైతే కొబ్బరికాయకి బొట్టు పెడతామండి. మరి కొన్ని చోట్ల అంటే దేవుడి దగ్గర కొట్టింది అయితే కంపల్సరీగా కొబ్బరికాయకి బొట్టు పెడతాము. అది కరెక్టో కాదో నాకు తెలియదు. మిగతా చోట్ల మాత్రం పెట్టాం, కానీ దిష్టికి కొట్టే కానీ మరి ఇలా వాటికి కానీ నాకు తెలియదు. కానీ దేవుడి దగ్గర మాత్రం కంపల్సరీగా కొబ్బరికాయ కొడితే నేను బొట్టు పెడతానండి. ఇంకా ముగ్గురం కలిపి హారతి ఇస్తున్నాం. ఇంకా ఇక్కడితో ఈ ప్రాసెస్ అయిపోయిందండి. ఇంకా తర్వాత పెళ్లి సామాన్లన్నీ సర్దడం అన్నీ ఒక బాక్స్లోకి సమకూర్చుకున్నామండి. ఎందుకంటే ఆ టయానికి మళ్ళీ ఇబ్బంది పడకుండా. కానీ అనుకుంటాం కానీ ఒక దగ్గర పెట్టిన అప్పుడు ఆ టయానికి కనిపించవండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3కి లేచామన్నమాట. 3కి లెగిస్తే పంతులు గారు 4 o'clock వచ్చారు. అప్పటికల్లా ఇలా రెడీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కొడుకుతో దీపం పెట్టిస్తామండి, అఖండ దీపం అంటారు. దాని కింద చూసారా ఇస్తరాకు పెట్టి ఒడ్లు పోసి దానిపైన దీపం ఇలా పెద్దది పెట్టామన్నమాట. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు. అంతా అయ్యవారే పంతులు గారే చూసుకుంటున్నారండి. అక్షింతలు కలుపుతున్నారు. బియ్యము ఇంకా చల్లివిడి మెయిన్ అంటండి. చల్లివిడి, వడపప్పు, బెల్లం, పానకం దీనికి ఇది మెయిన్ అనమాట. సో అందుకే నేను ప్రసాదాలు చూపిస్తున్నాను ఏంటి అని. వేడికొండల స్వామి ఇష్టదైవం ప్రకారం పెట్టుకున్నారండి మా అత్తయ్య వాళ్ళు, మా చిన్నత్తయ్య వాళ్ళు. ఇంకా ఖర్జూరం అవన్నీ పూజ సామాన్లు తెలిసిందే కదా. ఇంకా ఫస్ట్ రోజు డెకరేషన్ వచ్చి ఇలా ఈ థీమ్ తీసుకున్నారండి, హల్దీ థీమ్ లాగా. మా మరిది ఇగోండి ఎంత బాగా డెకరేట్ చేయించుకున్నారు. ఇంకా అప్పుడే అందరు రెడీ అవుతూ ఉన్నాం అనమాట. మొదట మాత్రం మా మరిదికి చిన్న మంగళ స్నానం చేయించేసాం మేము. ఎందుకంటే పూజలో కూర్చోవాలి కాబట్టి. ఇదేమో నలుగు పిండి, పసుపు కలిపి అక్షింతలు, పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు ఇంకా అలా అనమాట. ఇంకా అక్కడ ఎక్కడైతే స్నానం చేపిస్తున్నామో ఇలా ముగ్గు వేసుకున్నాం అనమాట. పద్మం ముగ్గేసి ఇలాగా చేసాము. ఇంకా మా మరిది వీడియో వద్దంటే ఇంకా మేము తీయలేదు. జస్ట్ ఇంకా 3 సార్లు అలా అందరం స్నానం చేపించేసాము ఆయనకి నలుగు పెట్టి. తర్వాత ఇంకా ఇంట్లో దీపం పెట్టించి మా చిన్నత్తయ్య దగ్గర దండం పెట్టించి ఇంకా పీటల మీద కూర్చోబెట్టామన్నమాట. ఇగోండి ఇంకా పూజ జరుగుతుంది. ఇంకా అయ్యవారు గణపతి పూజ అవన్నీ చేపిస్తున్నారనమాట. ఇంకా అన్నీ చేపించి ఈ దీపం ఏంటంటే పెళ్లి కూతురు వచ్చి దీపం చూడాలండి, దీపంలో ఆయిల్ వేయాలి తను. అందుకని అప్పటి వరకు అది వెలుగుతూనే ఉండాలి. ఇంకా ఆంటీ అంకుల్ ఆల్రెడీ మీకు ఎంగేజ్మెంట్లో మేము చెప్పాం కదా. ఇంకా ఆంటీ అంకుల్ అన్నిటికి మంచిగా చేశారండి మా మరిది గారికి. గారికి అనకూడదు ఎందుకంటే మా మరిది నాకన్నా చిన్నవాడు.
ఇగోండి మా మామయ్య గారు అందరూ తెల్లవారుజామున అందరూ కరెక్ట్గా రెడీగా ఉన్నారండి. ఇంకా రాట వేయడానికి మేము రెడీ అవుతున్నాం అనమాట. ఇప్పుడు రాట వేస్తాము అంటే ఇంకా పెళ్ళిది స్టార్ట్ అని చెప్పి నేను కనిపించానండి, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి. అలాగా నేను లాస్ట్లో చిన్న బిట్ అయినా కవర్ అవ్వాలని చెప్పి వేరే వాళ్ళకి ఫోన్ ఇస్తాను అనమాట, నేను అక్కడ ఉన్నాను అని చెప్పి. ఇంకోండి ఇంకా పూజది కూడా కొంచెం క్లియర్గా చూపిస్తాను, ఇంకో బిట్ యాడ్ చేస్తాను మధ్యలో ఏం జరుగుతుందా అని చెప్పి. ఇంకా పంతులు గారు అయితే ఇదిగోండి మా చిన్న అత్తయ్య గారికి చక్కగా ఇలా దండ వేసి చీర జాకెట్టు తాంబూలం పెట్టారనమాట. ఇదిగోండి లాస్ట్లో పూజ ఇలా అయిందనమాట. ఇదిగోండి వేడుకొండల స్వామి కలసం తర్వాత కదిపేయచ్చు అంటండి. దీపం ఇక్కడ కొండెక్కిపోతే మామూలు వెండి ఉన్నాయి కదండి, వాటిలో దీపం కొండెక్కిపోతే మనం కలసం తీసేయచ్చు అంట. జాకెట్ ముక్క కొబ్బరికాయ అక్కడ అలా పెట్టేయచ్చు అన్నారు. ఇంకా మా వాళ్ళందరూ ఇంకా పెళ్ళికి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటున్నాం, ప్రధానంకి ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలని చెప్పి అంతా కూర్చొని. ఇగోండి ఐటమ్స్ ఫ్రూట్స్, వక్కలు, పసుపు కొమ్ములు, తర్వాత బెల్లం, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తర్వాత వస్తాయండి. స్వీట్స్ అవన్నీ పసుపు కుంకుమ. ఇగోండి అప్పటికే స్వీట్స్ ఒకటే వచ్చాయి, టాయిలెట్ బాక్సు, ఇంకా గుమ్మడికాయ, కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు, ఇంకా అలా అమ్మాయికి పెట్టే చీర జాకెట్టు పువ్వులు అన్నీ. ఇంకా తర్వాత రాటకి రెడీ చేస్తున్నామండి. ఒక కుండీలో మట్టి వేశారు చెప్పాను కదండి. ఇంకా ఒక కర్ర, నేరేడు కొమ్మ అంటారు కదండి, నేరేడు కొమ్మలు తెచ్చారనమాట. నేరేడు కొమ్మకు కూడా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా మట్టి వేసామండి. ఫస్ట్ వేసిన తర్వాత ఇంకా అబ్బాయితో పూజ చేపిస్తున్నారనమాట. జస్ట్ మట్టి అదంతా వేపిస్తూ అక్కడంతా ఇంకా ఇదిగోండి ఆ ఎల్లో శారీ నేనే అనమాట. ఆ కొమ్మలో నేను కలిసిపోయాను. ఫేస్ మాత్రం కనిపించట్లేదు అని మా హస్బెండ్తో లాస్ట్లో కనిపిస్తావులే చిన్న ఫోటోలాగా అని చెప్పన్నారు. ఇదిగోండి ఇంకా దీపం పసుపు కుంకుమ అన్నీ వేసి దీపం పెడుతున్నారనమాట. ఇంకా అక్కడ కూడా సేమ్ నైవేద్యం అండి, చలివిడి బెల్లం అలా అంటారు కదా, అంతా సేమ్ నైవేద్యం. అది కూడా లాస్ట్లో చూపిస్తాను ఆ బిట్ అక్కడ ఏమేమి పెట్టారని చెప్పి. ఇంకా 5 ముత్తైదువులతో ఆ నేరేడు కొమ్మ పట్టుకొని పాతిచ్చాలండి. దానికేమో పసుపు ఏమంటారు టవల్ లాంటి చిన్నది ఉంటుంది, పసుపు దారం అంటారు. దానిలో ఒక రాగి కాయిన్ కానీ 1 రూపీ కానీ పెట్టి నవధాన్యాలు వేసి అది వడ్లు సంథింగ్ అంటారు కదా వేసి కొంచెం అక్షింతలు వేసి పసుపు కుంకుమ వేసి దారం టై చేయాలండి. చూపిస్తాను చూడండి. ఇంకా పెట్టేస్తున్నాము 5 కలిపి పెళ్లి కొడుకుతో అలాగా. ఇంకా పెట్టిన తర్వాత అది టై చేపించాలి. ఇంకా అదంతా ఇంకా భజంత్రీలు కంపల్సరీ అండి. మేళము మేము నేరేడు కొమ్ము పెట్టినప్పుడు కంపల్సరీగా భజంత్రీలు మోగాలన్నమాట. ఎప్పుడెప్పుడు భజంత్రీలు కూడా చెప్తానండి మాకు. ఇగోండి పూజ ఇలా చేసాం. నవధాన్యాలు పాలు అన్నీ అందరూ వేస్తూ ఉంటారనమాట, దంపతులుగా వచ్చి. ఇగోండి ఆ పసుపు ఉంది కదండి, అలా పెళ్లి చేసినట్టు కరెంట్ సపోర్ట్గా పెట్టామన్నమాట. ఇగోండి నవధాన్యాలు అందరూ వేశారు. అవి మొలకలు వస్తే చాలా మంచిగా ఉంటుందండి. కాకపోతే కొంచెం ఇసుకేసి ఉంటే బాగుండదని ఫస్ట్ నుంచి నేను అదే అనుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇంకా అందరూ దండం పెట్టుకుంటున్నారు అక్షింతలు వేసి అయ్యవారి దగ్గర. ఇంకా పెళ్ళికి సంబంధించిన బట్టలన్నీ పెడతామండి, దేవుళ్ళకి చూపించి అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇస్తామన్నమాట. ఇంకా చాలా బట్టలు పెట్టచ్చండి, కాకపోతే మా వాళ్ళు మళ్ళీ అన్నీ సర్దేశామని చెప్పి కొన్ని బట్టలే పెట్టారు. ఇంకా ఈలోపు ఇంకా రెడీ అవుతున్నామండి పెళ్లి కొడుకుని చేయడానికి. నెక్స్ట్ పెళ్లి కొడుకుని చేస్తామన్నమాట. ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, జరుగుతూ ఉన్నాయి మాకు. ఇదిగోండి పెళ్లి కొడుకుంది ఫోటోనే తీసానండి, మిగతాది ఏం చేయలేదు. ఇది మాత్రం కాలుగొడ సంబరం అంటారండి. పెళ్లి కొడుకుంది అయిన తర్వాత కాలుగొడ సంబరం చేశాము. కాలుగొడ సంబరం అప్పుడు కూడా మేళం కంపల్సరీ అండి మాకు. అండ్ మంగళోళ్ళు కంపల్సరీ అనమాట. మంగళోళ్ళు చాకలోళ్ళు. ఇదిగోండి మంగళోళ్ళు వచ్చి ముందు ఈ ముగ్గు ఇలా వేస్తాము. ఇలా మనకి ఈ ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమతో కూడా అలా అరేంజ్ చేయాలి. నాకు ఈ ప్రాసెస్ తెలియదని ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్ దగ్గర నేను డీప్గా తీపించుకున్నాను అనమాట. ఎప్పుడు నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను, ఎందుకంటే ఇది మొత్తం నేను తీసినప్పుడు లేను,
చేసేటప్పుడు. ఈసారి మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాకు వీడియో కూడా కావాలని మా హస్బెండ్కి చెప్పాను. ఎందుకంటే ఇంకా నాకు చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు, ఇంకా పెద్ద మరిది కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి చేసేటప్పుడు నాకు ఇంకొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పి నేను అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఇలాంటివి సాంప్రదాయాలు మనం మరి వేరే వాళ్ళని అడగడానికి నేను తొందరగా ఇదవ్వలేను. అంటే ఇప్పుడు అందరూ కొంతమంది చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు, కొంతమంది ఉండరు, మాకు తెలియదు అనేస్తారు. అప్పుడు చేసేటప్పుడే ముందుగా తెలుసుకుంటే బెటర్ కదా అని నేను అన్నీ చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఏమైనా తెలియకపోతే నాకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా చెప్తాను అనమాట. వాళ్ళది కాదు అంటే ఊకొడతాను అంతే. ఇంకోండి ఇంకా అలాగా పసుపు కుంకుమ అలా వేయాలి. వేసిన తర్వాత మేమైతే తలంబ్రాల్లో భద్రాచలంని అవి కూడా కలిపామండి. అక్షింతలు రాముల వారివి అవి కూడా. ఇలా ఒడ్లు కూడా కనకదుర్గం దగ్గర గుడి నుంచి తీసుకొచ్చారంట, అవి కూడా కలిపి వేసాము. అలా ఎక్కడైనా దొరికితే మంచిదండి. పెళ్ళిళ్ళలో వాటిలో కలిపితే ఏమైనా మంచి ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పుణ్యానికి సంబంధించినవి. ఏం తప్పుగంటే వద్దు. ఇవన్నీ కెమెరా కడ్డొచ్చేస్తున్నట్టున్నారు అందరూ. ఇంకా అవి కామనే కదా. ఇవన్నీ ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసేసిన తర్వాత నేను చెప్తాను. ఈ ఎల్లో శారీ వచ్చి నేనండి. ఇంకా చిన్న బిట్లు ఫోటోలు యాడ్ చేశాను అనమాట. ఈ శారీ చెప్పాను కదండి, లాస్ట్ టైం చిక్కుపేటలో తీసుకున్నామండి. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారని. ఇదిగోండి నాకు బాగా సెట్ అయిందనమాట. మా పెద్ద అత్తయ్య గారు, మా అత్తయ్య గారు, ఎల్లో కలర్ శారీ మా అత్తయ్య గారు, మా అందరికన్నా పెద్ద ఆవిడ పెద్ద అత్తయ్య గారు అనమాట, రెడ్ కలర్ శారీ. మా చిన్న అత్తయ్య గారికి చెప్పాను కానీ ఇప్పుడు జరుగుతున్నది. ఇదిగోండి పెళ్లి కొడుకుని చేసిన ఫోటో కూడా యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ కాలికోటి సంబరం కంటిన్యూ చేస్తానండి. ఇంకా ఒడ్లు పోస్తున్నారనమాట మంగళ వాళ్ళు. ఆయన వచ్చి 5 సార్లు పోస్తారండి, 5 కుప్పుల్లాగా. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మనం బిందెలు పట్టుకోవాలండి. ఈలోపు బిందెలకి పసుపు కుంకుమ రాసి బొట్లు పెడతాము. ఒక 4 బిందెలు, ఒకటి మట్టి కుండ పెడతామండి, నల్లటి కుండ. అది కూడా మేము పెట్టేది. ఒక నల్లకుండ వచ్చి ఆడపిల్ల వాళ్ళు పట్టుకోవాలండి. అంటే ఇంటి ఆడబడుచు కానీ మేనత్తలు కానీ పట్టుకోవాలి. మిగతావి మేము పట్టుకోవాలన్నమాట. కోడలు కానీ ఎవరైనా ఇంక పట్టుకోవచ్చు ఆడవాళ్ళు. ఇంకా సో యాక్చువల్గా నాకు మొన్నే హెల్త్ ఇష్యూ అయింది కదండి. నేను పట్టుకోలేనేమో అనుకున్నాను, కానీ నేను పట్టుకోకూడదని కూడా అనుకున్నాను. ఎందుకంటే మనం బిందెలు మోసే అలవాటు లేదు, ప్లస్ కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం అప్సెట్లో ఉన్నాను. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం మెడిసిన్ ద్వారా కొంచెం రికవర్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ఎందుకో అనిపించింది పట్టుకుంటే బెటరు, మళ్ళీ ఎప్పుడో చేసేది కాదు కదా ఇది అని చెప్పి మళ్ళీ నేను పట్టుకున్నాను. సారీ. ఇంకా పీటలు అయితే ఇస్తున్నారండి. కంపల్సరీగా పీటల మీద కూర్చోపెడతారు. ఇప్పుడు చిన్న పిల్లోడిని కూడా కూర్చోపెడతారు అనమాట, తోడు పిల్లి కొడుకుని అని చెప్పి. ఎవరైనా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి సరదా ఇదనమాట. సేమ్ పెళ్లి కొడుకులాగే రెడీ చేస్తాము అండి. ఇంకా పీటలు అవన్నీ ఆ మంగళ వాళ్ళే అవి చూసుకుంటారండి మనం ఇస్తే. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళ చేతుల మీదే జరగాలన్నమాట. అది చల్లదన్నం అంటారు. ఇంకొన్ని బెడ్షీట్ ఏమైతే వేసామో అవన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట మంగళ వాళ్ళు. ఇంకా మనీ కూడా అలా ఇస్తాము. ఏమైనా మా మరిది వేసుకున్న బట్టలు అంతా. ఇదిగోండి ఇక్కడ హల్దీ థీమ్ వచ్చి ఇలా జరిగింది. పైన పెళ్లి కొడుకు థీమ్ అలాగా, ఇక్కడ హల్దీ స్నానం ఇలా చేసామన్నమాట మొత్తం. ఇగోండి లోపు వాటర్ పడుతున్నాం అనమాట వేరే బిందుల్లో. ఇవి డెకరేషన్ కోసం ఆ బిందులు. ఇంక మనకి ఇత్తడి బిందులు తెలిసిందే కదండి, పెద్ద పెద్ద కాగులు. అందులో నేను కూడా ఒక కాగు ఎత్తానండి, అయిపోయాను. కాకపోతే మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేశారండి. లాస్ట్ ఉంది, ఫస్ట్ది ఉంది చూడండి, అది నేనే పట్టి పెట్టింది. ఇగోండి మంగళ ఇలా పెడతారండి రోకలతో ఆ పర్సను. మా మరిదికి కూడా పెట్టేశారు. తర్వాత ఆ పిల్లోడికి పెడుతుంటే చిన్న వీడియో తీసుకున్నాము. పాలల్లో ముంచి పెడతారనమాట. తర్వాత గోర్లు తీస్తారు. ఈలోపు మా వాళ్ళందరూ అక్షింతలు వేసేసారండి. నలుగు పెట్టి బొట్టు పెట్టి అక్షింతలు వేసి కుంకుడికాయ పెడతారనమాట మా మత్తికి. ఇంకా ఆ బిట్టు నేను తర్వాత యాడ్ అయినట్టుంది బై మిస్టేక్లీ. ఇంకా అదిగోండి అక్షింతలు ఇలా 3 సార్లు దిష్టిలా తీసి బిందుల్లో కాదు, అక్కడ ఒక గ్లాస్ పెడతారు వాటర్.
దానిలో వేస్తాం అనమాట కాయిన్స్, రూపాయి కాయిన్స్. ఇదిగోండి అందరూ బిందులు ఎత్తుతున్నారు. అప్పుడు దాకా మా హస్బెండ్ తీస్తున్నారు అనమాట. ఇంక నేను తీసేపటికి పాపం ఆయన ఇంకా వీడియో ఆఫ్ చేసి వచ్చేసారు. ఆయన సపోర్ట్ నాకు పట్టుకున్నారనమాట. కొంచెం మొత్తం 3 రౌండ్లు లేకపోతే 5 రౌండ్లు తిరగాలండి. మేము 5 రౌండ్లు తిరిగాము. ఇదిగోండి కొబ్బరి నూనె, కుంకుడికాయ రసం అలా అందరూ వేస్తూ ఉంటారనమాట. నేను ఆల్రెడీ వేసేసాను. అలాగే సేమ్ ఆ చిన్న పిల్లోడికి కూడా చేస్తామన్నమాట. ఇదిగోండి చెప్పానుగా కుండలకి కూడా కంకణాలు కడతామండి. అది మెయిన్. ప్రతి కుండకి కంకణం అది 5 వరుసలు వేసి ఒక పసుపు కొమ్ముతో పెడతామండి. అంటే దారం 5 వరుసలు మన చేతికి తీసుకొని దాని పసుపు రాసి కంకణాలు రెడీ చేసుకుంటామండి. పసుపు కొమ్ము కట్టి నల్ల కుండకు కూడా 5 కుండలకి అలాగే కడతాం. 5 వాటికి అవి మెయిన్ అండి. ఓకేనా. ఇంకొన్ని ఇంకా వాటర్ అవన్నీ ఇంకా అరేంజ్ చేస్తున్నారనమాట. కుంకుడికాయ రసం చెప్పాను కానీ ఇంకా అందరూ వేస్తూ ఉంటారు. పాపం కళ్ళలో పడిపోద్దని చెప్పి నేనైతే కొంచెమే ఇలా వేసి తీసేసాను. మన వాళ్ళు తర్వాత మాత్రం వేసేసారు ఫుల్గా. ఇంకా అలాగే చేస్తారనుకుంటా మేబీ. ఇంకొన్ని గంధం, పసుపు, కుంకుమ. ఇక్కడ యాక్చువల్గా పసుపు నలుగు పిండి వచ్చి మనకి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యేటప్పుడు పసుపు దంచుతాం కదండి, అదే యూజ్ చేస్తాము. అది వాటర్ చేంజ్ వల్ల నాన్ స్టాప్గా దగ్గు వచ్చేస్తుంది, అందుకే వాయిస్ రికార్డ్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి ఇంకా కంటిన్యూ చేస్తామన్నమాట. ఇంకా 1 రూపీ కాయిన్స్తో దిష్టి తీస్తామండి. అక్షింతలు 1 రూపీ కాయిన్, అక్షింతలు ఏమో బాబుకి వేస్తాము. 1 రూపీ మాత్రం అక్కడ చిన్న గ్లాస్ పెడతారు, దాంట్లో వేస్తాం అనమాట. నాకు తెలియక కుండలో వేసాను, ఎవరో ఫస్ట్ పర్సన్ బిందెలో వేసాను అనమాట. నేను అదే అని చెప్పి నేను వేసాను, తర్వాత తెలిసిందనమాట అలా వేయకూడదు, ఆ గ్లాస్లో వేయాలని. అంతే కదండి, ఫస్ట్ మనకి అన్నీ తెలిసిపోతాయా. ఇంకా అదిగోండి ఇంకా నలిగేసి తాంబూలం ఇలా పెట్టాలండి. ఒళ్ళో ప్రతిసారి తాంబూలం ఉండాలన్నమాట పెళ్ళికొడుక్కి. దిష్టి చుక్క కంపల్సరీ అండి, నిమ్మకాయ కూడా కంపల్సరీ అన్నమాట క్యారీ చేయాలి. ఎందుకంటే అందరి చూపు వాళ్ళ మీదే ఉంటుంది కదండి. సో కంపల్సరీగా అలా క్యారీ చేస్తే మంచిదన్నమాట, ఏ చెడు దోషం దృష్టి పడకుండా. పాపం మా మరిది నేను ఎక్కడికి వెళ్తే తను పట్టుకోవడం ఇబ్బంది అయితే నేను పెళ్లి కొడుకు చేసినప్పుడు కింద సీటు కింద పెట్టేశాను నిమ్మకాయ. చెప్పాను అనమాట, సీటు కింద పెడుతున్నాను, ఇప్పుడు పట్టుకోపోయినా పర్లేదు అని. తర్వాత నుంచి మాత్రం పెళ్లి కొడుకు చేస్తున్నప్పుడు పట్టుకునేది ఉన్నాడులేండి. మగపిల్లలు కదండి, కొంచెం సిగ్గు అన్నీ ఉంటాయి కదా, ఇది ఎలా అనిపిస్తుంటుందో పాపం వాళ్ళకి. కాకపోతే సాంప్రదాయాలు అది అని చెప్పి తినేసానులేండి పాపం. ఆ పిల్లోడు మాత్రం మంచిగా పాపం ఏ చెప్పినా చేశాడు, విన్నాడు కూడా. అంటే తప్పదు కదండి, ఇవన్నీ పాటించాలి. అవి మనకి పెద్దల నుంచి వస్తున్న ఆచారాలు, ఏం చేయలేము. అలా మంచిగా ఉండాలనే కదా అవి పెడతారు. ఇంకా అది ఇవన్నీ ఇంకా అందరూ ఇదిగోండి ఇలా దిష్టి తీసి అలా వేస్తారనమాట కాయిన్. అది కూడా చూపిద్దామని చెప్పి ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం స్టడీ చేసేస్తున్నాండి. ఆ బాబు చూసాడు, వాడికి ఏమో చిరాకు వచ్చేస్తుంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారా బాబోయ్ అన్నట్టు. ఇంకా బిందులు పెట్టామండి, ఇది ఫస్ట్ బిట్టు. ఇంకా బిందులు పెట్టిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు ఆ బిట్ అన్నీ నేను యాడ్ చేసేసాను. ఏంటంటే వీడియోలు అందరి దగ్గర ఒక్కొక్కటి అలా ఉన్నాయన్నమాట. అందరి దగ్గర తీసుకొని క్యాప్చర్ చేసేపటికి చాలా అంటే ఒక వీడియో మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకా అక్కడ పెళ్ళింది కదండి, ఇంకా ఫేసెస్ అవన్నీ చూపించడానికి క్లియర్గా అవ్వట్లేదు అనమాట. మా హస్బెండ్కో మా పిల్లలకో ఎవరో తీసినట్టున్నారు. మా హస్బెండ్ వస్తున్నారనమాట ఇటు తీయడానికి, ఇటు కూడా అవ్వలేదన్నమాట. నిండు బిందులతోనే ఉండాలండి నీళ్ళు మాత్రం. ఇవ్వండి ఇంకా అక్షింతలు అంతా వేసాక ఇంకా అందరూ చక్కగా వచ్చి కూర్చున్నారనమాట. పేరెంట్ వాళ్ళు వస్తారండి, పేరెంట్ వాళ్ళు కంపల్సరీగా జాకెట్ ముక్క తాంబూలం పెట్టాలి. అంటే పెళ్లి కొడుకుని చేసినప్పుడు వస్తారు కదా, ఇంకా వాళ్ళకి ఇదిగోండి ఇంకా వాటర్ అక్కడ ఏవైతే మేము బిందులు ఎత్తామో వాటిలో ఒక్కొక్క జగ్గు అలా పోయాలన్నమాట 3 సార్లు కొంచెం కొంచెంగా పోసిన తర్వాత ఇంకా వాళ్ళని పైకి స్నానం తీసి పంపించేసామండి. ఆ వాటర్ ఏమైతే ఉన్నాయో మేము బిందెల్లో కలిపేసామండి ఒక్కొక్క దానిలో.
అక్కడ షోయింగ్ పెట్టారు కదండి, ఆ బిందుల్లోకి మేము కొంచెం కొంచెం పోసేసాము, 5 బిందులువి. సో ఇంకా పర్లేదన్నమాట. ఇంకా ఇదిగోండి ఇంకా హల్దీ స్నానం ఇంకా స్టార్ట్. ఇదేంటంటే ఇంకొంతమంది మిస్ అయ్యారని చెప్పి ముందుది అలా అనమాట. ఇంకా మేము ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకా జనాల్ని ఎంతమంది వచ్చారని అలా చూపిద్దామని ఇట్లా వచ్చినట్టున్నారు మా హస్బెండ్. ఇదిగోండి ఇంకా కాలిగూరలు తీస్తున్నారనమాట. సాంప్రదాయకంగా అలా చిన్నగా అలా రబ్ చేస్తారనమాట గోర్లు, ఫస్ట్ కాళ్ళకి తర్వాత చేతులకి, అంతే. ఇంకా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నానండి. ఒక పెళ్ళి తాళి కట్టేటప్పుడు మాత్రం లేను, ఎందుకంటే నాకు అప్పటికి ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి, అసలు నా వల్ల కావట్ల. అలా కూర్చున్నాను, నిద్ర వచ్చేస్తుంది అనమాట పెళ్లి పందిరిలో. అయ్యో అని చెప్పి కింద దిగిపోయాను. దిగి కాఫీ చెప్పుకున్నాను అనమాట. తీరా ఆయన కాఫీ ఏమో షుగర్ లేని కాఫీ ఇచ్చారు. పాపం నాకే కాకుండా పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు కూడా నా పక్కనే కూర్చొని, వాళ్ళకి ఇద్దరికి అలాగే వచ్చిందనమాట. అంటే షుగర్ సిరప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవ్వలేదనమాట. సో దానిలో మిక్స్ చేసారేమో అని చెప్పి మేము ఆ కప్పులో కలిపితే తీరా ఒక సిప్ చేయగానే అది చేదు కాఫీ, అబ్బా అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసాం అనమాట. ఇంకా నా పక్కన వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు, అయ్యో కాఫీ ఏంటి ఇలా ఉంది అని చెప్పి. నాకైతే ఇంకా అప్పటికి దిప్పకి నిద్రమతో వదిలేసింది అనమాట. ఇంకా చక్కగా తలంబరాలప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను. అలా ఉంటుంది, ఎందుకంటే నియర్లీ 1:30 అండి మ్యారేజ్. ఇంకా నిద్ర రాకుండా ఎలా ఉంటుంది, అందులో ప్రయాణం నాన్ స్టాప్ ప్రయాణాలు అనమాట. ఇంకా అలా అనమాట. కానీ పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగిందండి, హ్యాపీగా జరిగింది, మంచిగా అనిపించిందండి, ప్రశాంతంగా. నాకైతే సాటిస్ఫై అయ్యాను మంచిగా. మా చిన్నత్తయ్య గారు లేని లోటు కొంతవరకైనా నేను తీర్చగలిగా. నా బాధ్యత కొంచెమైనా ఏదో ఉడత సాయమైనా చేయగలిగాను నేను అని చెప్పి, అంతేనండి. ఇదిగోండి ఇలాగా వాటర్ రాసి అలా చేస్తారండి, జస్ట్ అలా గీస్తారంతే. ఈ బట్టలు ఏమైతే ఉన్నాయో ఆ పర్సనే తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఏమైతే వడ్లు వేసారో అంతా వాళ్ళే ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా మనీ కూడా ఇస్తారు, ఇంకా బాబుకి కూడా తీయాలా అని చెప్పి. ఇగోండి నేను ఇంకా మంగళ స్నానం స్టార్ట్ మా సైడ్ నుంచి. ఇంకా తర్వాత పిల్లలు ఆడుకుంటారు కదండి, ఇంకా అవి కామను. ఇంకా జల్లెడి పట్టుకున్నాను, ఇంకా ఒకళ్ళు పోస్తారు, ఇంకా తర్వాత ఇంకొకరు జల్లెడి పట్టుకోవడం అదనమాట. ఇంకొన్ని ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి, కాకపోతే ఇక్కడే ప్రాసెస్ అయిపోతుంది, టైం అయిపోతుందని మా చిన్న మావయ్య గారు తొందర కానీ అంటున్నారు. కానీ ఇంకా అందరితో అంటే అవ్వదు కదండి, టైం పడతాయి పాపం. అంటే మేము హైదరాబాద్ దాకా వెళ్ళాలి, ఇక్కడే టైం అంతా అయిపోతుందని చెప్పి, అంతే కదండి. అసలే అటు ట్రాఫిక్ ఎలా ఉంటుందో, కానీ చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాంలేండి. ఇంకా బుడ్డోడికి కూడా పసుపు రాసాము. ఆడు స్పైడర్ మ్యాన్ షర్ట్ వేసుకొని వచ్చిండు, ఎల్లో ఎదురా అంటే ఆ స్పైడర్ మ్యాన్ అని చెప్పి చూపిస్తున్నాడు అందరికీ. ఇంకా నేనైతే శారీ మార్చుకోవడానికి అవ్వలేదండి, ఇంకా హల్దీకి పెళ్ళి కొడుకు ఒకటే అయిపోయిందనమాట. నన్నేమో ఆంటీ గారు ఫస్ట్ జల్లెడి పట్టుకోమని చెప్పారని ఇంకా నేను అలా పట్టుకున్నాను. ఏమైనా చక్కగా ఆంటీ గారు చెప్తున్నారనమాట నాకు. ఇంకోండి వైలెట్ కలర్ శారీ ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ చెప్తారనమాట, నువ్వు వెళ్ళి చెయ్యొచ్చు, నువ్వు వెళ్ళి పెట్టచ్చు అని చెప్పి. ఇంకా అప్పుడే నేను వెళ్ళి పట్టుకుంటున్నాను ఏమైనా. ఇంకోండి ఇంకా అలా 3 సార్లు అందరూ వేస్తూ ఉంటారనమాట. తర్వాత నుంచి ఒక్కొక్కసారి వేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఫస్ట్ మాత్రమే 3 టైమ్స్ అలాగా. ఈ ఫోటో వాళ్ళేమో ఇటు రమ్మంటారు, వాళ్ళేమో అటు వెళ్ళమంటారు. అసలు పట్టుకునేటప్పుడు అయ్యో అనిపిస్తుంది నాకైతే కనుక. ఇదిగోండి చూడండి మా చిన్నత్తయ్య గారు వచ్చి ఇలా కదా అలా అంటారు. ఇంకా సరే ఒకలేమో పైగా ఇంకా కామన్ ఇవన్నీ పట్టించుకుంటే ఇంక అంతే సంగతులు ఏంటి అనుకుంటాను నేనైతే. ఇంకా అక్కడ నవ్వేస్తే వదిలేస్తే అయిపోతుంది అంతే. వాళ్ళు అటు వెళ్ళమంటున్నారు, వీళ్ళు ఇటు వెళ్ళమంటున్నారు. ఇంకా సరే నా వంతు కూడా నేనేసి ఇంక బయటకు వచ్చేసాను. బాబా ఇది మన వల్ల కాదు,
ఇలా పట్టుకోవడం అలాగా అని. అంటే పట్టుకోవడం ఓకే, కానీ వాళ్ళు అటు ఇటు అని అంటూ ఉంటే మనకి ఏదోలా ఉంటుంది. అది నేను వచ్చేసాను, నేను వేసేసే. కానీ కరెక్ట్గా నాకు పువ్వులు అయితే కుదరలేదండి. పాపం మా అత్తయ్య గారు ఎవరో సంథింగ్ తెచ్చిచ్చారు. ఎవరో ఆంటీ ఇచ్చారనమాట నాకు, అపార్ట్మెంట్లో ఆంటీ ఎవరో. ఫోన్లే కరెక్ట్ టైంకి ఇచ్చారని చెప్పి అనుకున్నాను నేనైతే కనుక. ఎందుకంటే ఫ్లవర్స్ మా హస్బెండ్కి ఏమో బండి లేదు అప్పటికి వెళ్ళడానికి. సో నాకు ఫ్లవర్స్ కుదరలేదని నేను చాలా ఫీల్ అయ్యాను. ఇది నల్ల పూసలది దారం అండి, కాకపోతే దీనికన్నా ముందు తలంబ్రాలు కలిపాము, అది కూడా చెప్తాను. ఇదైతే 9 వరసలు వేసామండి నల్ల పూసలకి. ఇంకా ఆల్రెడీ నల్ల పూసల దండలు 2 తెచ్చుకుంటాం అనమాట. ఇంకా వాటిని ఎక్కిస్తాము. 5 ముత్తైదువులు కలిపి ఇదిగోండి ఒక బేషన్లో తాంబూలము, అక్షింతలు, పసుపు, కుంకుమ పెట్టుకొని తర్వాత ఇలా చేస్తూ ఉంటామండి. నల్ల పూసలు ఇలా కలిపి వేస్తూ ఉంటాము. ముందు తలంబ్రాలు కలిపిన తర్వాతే నల్ల పూసలు గుచ్చుతామండి. తలంబ్రాల వీడియో కూడా కంటిన్యూగా వస్తుంది. నేనైతే 11 పూసలు వేసానండి. తర్వాత వేరే వాళ్ళకి కూడా ఇంకా ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి లెగిసిపోయాను. అంటే అందరూ కలిపి వేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది తలంబ్రాల బియ్యం. కిందన ముందుగా ఆల్రెడీ తాంబూలం పెట్టి పసుపు కుంకుమ వేశారు. మళ్ళీ అదే బేషన్లో ఇంకో తాంబూలం పెట్టుకున్నారండి. ఇంకా తర్వాత ఏదైతే పసుపు ఉందో మనకి చెప్పాను కానీ పసుపు దంచినప్పుడు ఆ పెళ్లి పసుపు, అది ఆవు నెయ్యి, కుంకుమ, పువ్వులు అలా కలిపారనమాట. 5 ముత్తైదువులతో కలిపిస్తారు. ఇంకా నేను ఎల్లో కలర్ శారీ మొత్తం తడిచిపోయింది కదా అని చెప్పి ఇంకా డ్రెస్ వేసుకొని వచ్చేసాను. ఇది కూడా కొత్త డ్రెస్ అనమాట, గ్రీన్ కలర్ది. కొన్ని లక్కీగా కుదిరిందిలే ఆ టయానికి అనుకున్నాను నేనైతే. నన్నే క్యాప్చర్ చేస్తున్నారా అని చెప్పి మా హస్బెండ్తో అంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఆంటీ దేవుడిని పూజిస్తున్నారు. వాళ్ళేమో నవ్వట్లేదు ఏంటి అంటారు. ఫస్ట్ ఇక నవ్వు నవ్వేసాం మేము. ఇంకా నేనైతే ఇంక గణపతిని అవన్నీ తలుచుకుంటున్నాను, మన ఇష్ట దైవం. ఎందుకంటే ఆంటీ పూజ చేస్తున్నారు. ఇంకా మనకు అవి పూజలు తెలియదు కాబట్టి ఇంకా గణపతిని, వెంకన్న స్వామిని అందరిని తలుచుకుంటున్నాను ఈ మనసులో. ఏదైనా మంచిగా జరగాలని. అంతే కదండి, కలకాలం నిండు నూరేళ్ళు సుమంగా పిల్ల పాపలతో ఉండాలి, అంతే కదండి ఎవరైనా. ఇంకా అలా మంచిగా నేను దేవుడిని అలా ప్రార్థిస్తున్నాను, దేవుడిని తలుచుకుంటున్నాను అనమాట, అమ్మవారిని. ఇంకా అలా కలిపి ఇంకా ఆంటీది అయిపోయాక ఆ పసుపు దానిలో వేసేస్తాము. చుట్టూ 3 సార్లు వేస్తామండి ఆ పసుపు అనేది. ఎందుకంటే ఇది నేను ప్రాసెస్ ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే నాకు యూస్ అవుతుందని చెప్పి. ఎప్పుడైనా తెలియనప్పుడు ఇంత తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని కూడా నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ 2 అరటిపళ్ళు తమలపాకులకి అలా పూజ చేస్తున్నారు కుంకుమతో. ఇంకోండి ఈ పింక్ కలర్ శారీ మా ఆ చిన్న అత్తయ్య గారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అంట. అంటే సో వీళ్ళందరికీ అక్కయ్య అవుతారు. సో ఆంటీని అన్నీ చెప్తున్నారు ఆ అత్తయ్య. నా పెళ్లి టైంలో కూడా చెప్పినట్టున్నారు, అప్పుడు చిన్న అత్తయ్య అడిగేవారు కొన్నిసార్లు. నాకు తెలుసు కానీ మరి అంతగా గుర్తులేదు నాకు కూడా. ఇంకోండి పసుపు అలా వేస్తున్నాము. వేసి ఇంకా 3 సార్లు అలా కలపాలి. ఇంకోండి 2 చేతులతో కలపాలన్నమాట. తర్వాత పువ్వుల రేఖలు వేస్తారండి. ఫస్ట్ పువ్వుల రేఖలు వద్దన్నారు కానీ సాంప్రదాయంగా వేస్తామంట. సో అయితే వేద్దామని చెప్పి వేశారు. తర్వాత ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి కూడా అందరి చేతుల్లోకి తీసుకుంటారు, తీసుకుని వేస్తారనమాట. అదిగోండి అందరి చేతులకు వేయమంటారు. అని 2 చేతులతో ఇంక కలుపుతాము. నాకేమో ఎక్కువ వేసేసారు అయ్యో అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంకా అలా మొత్తం వేసే. కింద పడకూడదండి బియ్యం అనేది, తలంబ్రాల బియ్యం కదా. ఇంకా 5 చేతులు అంటే కిందనే 5 అవుతాయి అని చెప్పి నేను ఫస్ట్ కొంచెం కొంచెం కలిపేసి నా చేతులు వెనక పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా అదే చెప్పారు, మళ్ళీ పడకూడదు కదండి అని. ఇవన్నీ ఇంకా పసుపు అలా వేస్తూ ఉంటారనమాట కలిసేంత వరకు. ఇవ్వండి ఇంకా పసుపు అంతా కలిపేసాము, అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం ఫోటోలకి పోజులు ఇచ్చామన్నమాట, చేతులతో అలాగా తలంబ్రాల బియ్యం కలుపుతున్నట్టు. ఇవ్వండి
ఇంకా మిగతాదంతా పెళ్లి కొడుకునంతా అయిపోయిందండి. ఇంకా హైదరాబాద్ వీడియోస్ వస్తాయి, మ్యారేజ్ వీడియోస్ అంతా. అది నేను రేపో ఎల్లుండో పోస్ట్ చేస్తాను. ఇగో నల్ల పూసలు నేను గుచ్చేది అవి చూపిస్తున్నాను. చాలా చిన్న పూసలు కదండి, కాకపోతే తొందరగానే ఎక్కేసింది లేండి. ఫస్ట్లో కొంచెం కొత్త. ఇంకా మేము హైదరాబాద్ బయలుదేరాం. మా ఆయనకు తెలియదు అనమాట నేను వీడియో తీస్తున్నట్టు. చూడండి ఆయన ఓ తుడిచేసుకుంటున్నారు వేసుకుని, వీడియో తీస్తున్నావా ఆపని. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఇవన్నీ ఫొటోస్ వస్తూ ఉంటాయండి లైన్గా. వాళ్ళు కొంచెం ఫొటోస్ దిగమని చెప్పి చేతులు ఇలా పెట్టమని అవన్నీ వీడియోస్ అనమాట. చిన్న చిన్న బిట్గా ఇంకా మెయిన్ కాన్సెప్ట్ అంతా చెప్పేశాను నేను ఆల్రెడీ. ఇక్కడ వరకు కాలకోట సంబరం, పెళ్ళి కొడుకు అంతా అయిపోయింది. నల్ల పూసలది జీలకర్ర బెల్లం చెప్పడం మర్చిపోయానండి. మెయిన్ మనం వెళ్ళేటప్పుడు జీలకర్ర బెల్లం కూడా తీసుకెళ్ళాలి. సో బెల్లం అనేది ఇలా దంచుకొని జీలకర్ర కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. దీనిలో వాటరు ఏమీ కలపకూడదండి. అలా మిక్సీ పట్టేసి రెండు మిక్స్ చేసేయడం అంతే. మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని సపరేట్ బాక్స్లో పెట్టుకోవడమేనండి. అంటే నేను వాటర్ ఏమైనా యాడ్ చేయాలంటే చెప్పారనమాట మా పిన్ని గారు, యాడ్ చేయకూడదమ్మా అని. ఓకే, అది కూడా ఎందుకంటే మన సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఇద్దరు సైడ్ నుంచి తీసుకెళ్ళాలన్నమాట. ఇద్దరే కలిపి పెడతారు. ఎందుకంటే ఇంకా మరిది కారు బయలుదేరుతుందనమాట. ఇంకా కారు కింద నిమ్మకాయలు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, వాటర్ నిండు గ్లాసు ఆరు చెంబుతోనే దిష్టి తీయడం అవన్నీ కామను. ఇదిగోండి ఇంకా తీస్తున్న దిష్టి, కొబ్బరికాయ, గుమ్మడికాయ అన్నీ. ఇదిగోండి మా చిన్న మరిది. ఇంకా మా కారు వెనకాల ఉంది. ఇంకా సరే నేను వీడియో కోసం ముందుకు వచ్చాను అనమాట. ఇదిగోండి మా చిన్న మావయ్య గారు నిమ్మకాయలు చేతిలో. ఇదిగోండి చాలా మంచి ఫ్రెండ్ అనమాట మా మరిదికి. అసలు ఫుల్ హెల్ప్ఫుల్, చాలా బాగా మాట్లాడతారు కూడా. ఇంకోండి ఇంకా మా మరిది కారు వెళ్ళిపోయింది. ఇంకా ఒక కారు ఇంకా లైన్గా ఉన్నాయి వెళ్ళడానికి హైదరాబాద్కి. ఇదిగోండి ఇది మా కారు. పందిరి అంతా చూపిస్తుంది అనమాట, ఎలా వేసాం మా ఇంటి ముందు అని చెప్పి. ఎందుకంటే మేము బస్సెస్ బుక్ చేసుకోలేదండి, కారు అన్ని కార్లే అనమాట. ఇదిగోండి మా కారు. ఇంకా అలాగా మా ప్రయాణం సాగింది హైదరాబాద్కి. ఓకేనా, బాయ్. ఇవ్వండి, మీరు కింద చూస్తుంటే నిమ్మకాయ పెట్టాను ఆ చైర్ కింద. మా హస్బెండ్ నేను. కంపల్సరీగా మట్టి గాజులు చేతికి ఉండాలని చెప్పి ఈ చేతికి కూడా గాజు వేసుకున్నాను అండి, మట్టి గాజు. నేను రెడీ అయింది ఫుల్ మిర్రర్లో తీసుకుంటుంటే మా ఆయన పక్కన వచ్చి ఇంకా రెడీ అవుతున్నారు పాపం. పిల్లలకి స్నానం ఆయనే చేపించారు.